వేణుంబాక విజయసాయి రెడ్డి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకున్న వ్యక్తిగా మారుతానని అంటున్నాడు. చదువుకున్నాడు, సిపిఏ చేశాడు, నెల్లూరు రెడ్డి గారు కానీ కడప రెడ్డిలతో కలిశాడు, రాజశేఖర రెడ్డి గారితో కలిశాడు, పనిచేశాడు, జగన్మోహన్ గారితో పనిచేశాడు, కలిశాడు. తెగువ ధైర్యం తెగింపు ఉన్నవాడు అనిపించుకున్నాడు. తెలిసి రెండు కారణాలు ఉండొచ్చు తను పార్టీని వదిలిపోవడంలో. ఒకటి, అతిపెద్ద పవర్ పాలిటిక్స్ ఏదైనా జగన్మోహన్ రెడ్డిని సమూలంగా నాశనం చేసి తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా ఏర్పడి తెలుగుదేశంలో ముసలం పుట్టించి నెక్స్ట్ 5 yearsలో పవన్ కళ్యాణ్ అనే పావును ఉపయోగించుకొని, అదే పవన్ కళ్యాణ్ సనాతని అన్నాడు కదా, వాడిని కంప్లీట్గా బీజేపీలోకి తీసుకొని డైరెక్ట్గా ఎదిగిపోవడం ఒకటి. రెండోది ఏముంటుందంటే, నాకు తెలిసి లేకంటే అతని స్వార్థం, తన ఏకైక పుత్రికా రత్నం గారి అల్లుడు గారు ఈ పొలిటికల్ బిజినెస్ నెక్సెస్లో ఈ ట్రెచరస్ పీపుల్ ఘోరంగా ఉంటుంది. మేలేము కనీసం డబ్బులున్నా ఇస్తాం పని తిరిగిన తర్వాత, అవసరాన్ని తిరిగిన తర్వాత. బిజినెస్ పాలిటిక్స్లో అసలు అవసరం తిరిగిన తర్వాత బతికే. అట్లా తన అల్లుల్ని రక్షించుకునే మార్గంలో ఏమన్నా సైలెంట్ అయిపోయాడా, లేకంటే ఈ పావులు ఏ విధంగా గెలుపుతాడా అనేది తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మోసుకుంటూ వచ్చిన విజయసాయి రెడ్డి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కిచెన్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కిచెన్లో లావాదేవీలు, ఆర్థిక రాజకీయ సామాజిక లావాదేవీలలో ఆ నలుగురిలో ఒకడుగా ఉన్న విజయసాయి రెడ్డి ఎప్పటి నుంచో అటు ఇటు, అఫ్కోర్స్ పార్టీలో కూడా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల ప్రకారం విజయసాయి రెడ్డి గారిది చాలా డిఫరెంట్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ సావీ అండ్ కట్ త్రోట్ అండ్ పాలిటిక్స్ తనే అనుభవించాలనుకుంటాడు. విజయసాయి రెడ్డి కట్ త్రోట్ ఇన్ నంబర్స్ క్రంచింగ్లో, బట్ ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. బట్ సమ్హౌ ఈజ్ నాట్ ఎ ప్రజా చరిష్మా ఉన్నాడు కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మాత్రం ఏది ఏమైనా కానీ, ఏమైనా గుర్రము ఎగురవచ్చు అన్నట్లు జగన్మోహన్ రెడ్డిని అష్ట దిగ్బంధనం చేయడానికి చేసిన బీజేపీ ప్రక్రియలో పావు కాబోతున్నాడా విజయసాయి రెడ్డి అంటే? అవునని అనిపిస్తుంది. లేదు, ఒక్కగానొక్క కూతురు అల్లుడు కరుసైపోతాడేమన్నా అని కరుకైన నిర్ణయం తీసుకున్నాడా అంటే చెప్పలేదు. కాలమే సమాధానం చెప్తుంది. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2014లో ఐ థింక్ తన జీవితమే సంక్షోభంలో, తన రాజకీయ చరిత్రని సంక్షోభాల నుంచి తీసుకొచ్చాడు. కానీ ఇది పెద్ద సంక్షోభం అయితే, ఒకవేళ అయితే ఖచ్చితంగా బయటపడతాడు. కాకపోతే స్ట్రాటజీ మార్చాలి. అయితే మాత్రం 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మారేదానికంటే కూడా మారకపోయినా తన సహజ సిద్ధమైన లక్షణం ఉంది చూడండి. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయినప్పుడు తనని ఒక మొత్తం భారతదేశంలో ఇప్పుడు బీజేపీ ఏ విధంగా అయితే టార్గెట్ చేసిందో అదే విధంగా కాంగ్రెస్ కూడా తను టార్గెట్ చేసింది. తను పూర్తిగా డెసిమేట్ చేయాలని, అందులోంచి కూడా బయటకు వచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. సెకండ్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది రెండో ఎక్స్పీరియన్స్. యాజ్ లాంగ్ యాజ్ హీ స్టిక్ టు హిస్ ధర్మ, అంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టచ్ అప్, ఐ డోంట్ నో బట్ అతన్ని స్టిల్ అయితే బలము బలహీనత రాజశేఖర రెడ్డి గారు ఏదైనా కానీ, అంటే నాలాంటి
We love him, at the same time we hate him because his strategies. And I love him to death, but I may not go to some other party. It's a different story. But the point is, I think he need to love his కార్యకర్తలు. ఐ థింక్ అదే శ్రీరామ రక్ష. ఎందుకంటే మనం ఏం చేయలేము. ఇది నేను ముందు నుంచి చెప్తున్నా. సంక్షోభం పార్టీలో అనేది ఏ రూపంలో రావచ్చు. తండ్రినే కోల్పోయిన వ్యక్తి, 23 మంది ఎమ్మెల్యేలను కోల్పోయిన వ్యక్తి పూర్తిగా. ఇప్పుడు సంక్షోభం అనేది క్రియేట్ అయితే ప్రజల్లో ఎంతో ఎస్టాబ్లిష్ అయిన లీడరు, మాట తప్పని మనం తిప్పని నాయకుడిగా. బట్ బీజేపీ యొక్క ఆలోచనలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఎక్కువగా ఎమర్జీ కావచ్చేమో. మేబీ ఎస్, ఈ స్ట్రాటజీ వాజ్ రాంగ్. నేను భేదించాను, బీజేపీతో కలవమని చెప్పాను. మిథున్ రెడ్డి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు మాట్లాడాను. లేదబ్బా, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఐ థింక్ బీజేపీతో కలవడం మంచిదంటే లేదు అది ఇది అని చెప్పారు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, బట్ ఇన్ జనరల్ పాలిటిక్స్ లేకపోయినా పల్స్ ఆఫ్ ద పీపుల్, పల్స్ ఆఫ్ ద ఓటర్స్ అనేది ఒక్కొక్కసారి రాజకీయ నాయకుడి కంటే మనకి ఎక్కువ తెలుసు. రాజకీయాలు ఉండేవాడి కంటే వాడు రోజు బిర్యానీ చేసి వాడికి స్మెల్ సరిగ్గా రాదు. మనం బయట ఉండేవాడికి అరే ఏడేదో వేసారు రా, పొగ పెట్టాడు అనుకుంటాం. అట్లా ఆ టైపులో లెట్స్ సీ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్.